యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్ నా పాప అడిగిన వెంటనే కాకుండా సరే ఇంట్లో ఉన్న గ్రోసరీస్ని బట్టి ఆ టైంకి ఇవ్వడమా లేదా నెక్స్ట్ డేకి ఇవ్వడమా 1 డే అయినా 2 days అయినా డిలే అవుతుంది కానీ ఇవ్వడం మాత్రం కంపల్సరీ. ఇన్ ద సేమ్ వే ఇంటికి పోయి వచ్చినప్పటి నుండి తను ఐస్ క్రీమ్ అని ఒక్కటే పట్టుకుంది. ఊరు నుండి వచ్చినాం కదా ఎలాగో ప్యూర్ పాలు ఉన్నాయి అని ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా హెల్దీగా ఐస్ క్రీమ్ చేయాలనుకున్నా కానీ కుల్ఫీ అయిపోయింది. అది ఫైనల్లీ కుల్ఫీ అయినా సరే ఏదో ఒకటి ఐస్ క్రీమ్ చల్లగా ఎండాకాలంలో మాక్సిమం ప్రిఫర్ చేసేది అయితే ఇదే కదా, చల్లగా తినడము చల్లగా తాగడము. ఇన్ ద సేమ్ వే కొన్ని పాల్లోని వేడి చేసుకున్న వెంటనే దాంట్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ అండ్ దెన్ ఆఫ్టర్ బాదం జీడిపప్పు పిస్తా పౌడర్ పట్టాను, అది వేసుకున్నాను. దగ్గరికి అయిన వెంటనే చిన్న గ్లాసెస్లలో ట్రాన్స్ఫర్ చేశాను. నాకు ఈ టైంకి కుల్ఫీ మంచి హెల్దీ అనిపించింది. ఎందుకంటే బాదం జీడిపప్పు కొంచెం హెల్దీ నట్స్ కూడా వేసాం కదా. ఇన్ ద సేమ్ వే మనం పాలు యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అదే ఐస్ క్రీమ్ అయితే తనకు ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఐస్ క్రీమ్ బండి రాగానే స్టార్టెడ్ క్రేవింగ్స్ మమ్మీ ఐస్ క్రీమ్ అనుకుంటూ అండ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ తనది, వావ్ అనుకుంటూ. యూ కెన్ హియర్ ద వాయిస్. I see.